హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు థింకర్స్ రూమ్. ఫ్రెండ్స్, థంబ్‌నెయిల్ మీద ఉన్నటువంటి చూశారు కదా, గివ్ మీ యువర్ టైర్డ్ యువర్ పూర్. అసలు గివ్ మీ యువర్ టైర్డ్ యువర్ పూర్ అనేటువంటి మాటలు, వాటి నేపథ్యం ఏంటి, వాటి చరిత్ర ఏంటి, మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అసలు ఈ గివ్ మీ యువర్ టైర్డ్ యువర్ పూర్ అనేటువంటి మాటలు అమెరికాను తర్వాతి కాలంలో అమెరికా యొక్క గతిని ఎలా మార్చివేసినాయి అంటే, అమెరికాను ఒక సుసంపన్నమైన దేశంగాను, అగ్రరాజ్యంగాను మార్చడానికి ఈ మాటలే దోహదపడ్డాయి. అసలు ఈ గివ్ మీ యువర్ టైర్డ్ యువర్ పూర్ అనేటువంటి మాటలు ఎవరు రచించారంటే, అమెరికాలో న్యూయార్క్లో 1849లో జన్మించినటువంటి ఒక రచయిత ఎమ్మా లాజరస్ అనేటువంటి ఒక అభ్యుదయ రచయిత తన యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి రచనలైనటువంటి ఆ సోనెట్ అయినటువంటి ది న్యూ కొలాసిస్ అనేటువంటి రచనల్లో ఈ మాటలు మనకు కనపడతాయి. ఇవే మాటల్ని ఫ్రెంచ్ విప్లవం తర్వాత ఫ్రెంచ్ వారు మరి అమెరికాకు కానుకగా ఇచ్చినటువంటి స్వేచ్ఛకు, సమానత్వానికి, సౌభ్రాతృత్వానికి చిహ్నంగా ఉన్నటువంటి ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీద ఈ గివ్ మీ యువర్ టైర్డ్ యువర్ పూర్ అనేటువంటి మాటలు వాటి యొక్క పీఠం మీద 1903లో లిఖించారు. అంటే ఇది ఒక ప్రపంచ దేశాలకు ఒక స్వాగత సందేశంగా చెప్పుకోవచ్చు. నీ అలసిన వారిని నాకు ఇవ్వు, నీ పేదలను నాకు ఇవ్వు అనే మాటలు మనం చూసినప్పుడు, వాటి గురించి ఆలోచించినప్పుడు బైబిల్లోని జీసస్ క్రీస్తు చెప్పిన మాటలు మనకు స్ఫురణకు వస్తాయి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన జనములారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అనేటువంటి మాటలకే ఈ గివ్ మీ యువర్ టైర్డ్ యువర్ పూర్ అనే మాటలు, ఈ ఆయన మాటలే ప్రేరణగా ఉండవచ్చన్న అభిప్రాయం. ఎందుకంటే అప్పటి వరకు కూడా మరి అమెరికా లేదా ప్రపంచము ఎదుర్కొంటుంటే అనేక సమస్యలు, అంటే రాజకీయ వ్యవస్థ గురించి కానీ, లేకపోతే అనేక విప్లవాల గురించి కానీ, అలసిపోయిన ప్రజలకు ఆశాకిరణంగా ఈ మాటలు కనిపించాయి. తరువాత వారందరూ కూడా అమెరికా రావడానికి దోహదపడ్డాయని చెప్పాలి. తర్వాత 1878లో అమెరికాలో న్యూయార్క్లో జన్మించినటువంటి ఒక రచయిత, చరిత్రకారుడు జేమ్స్ ప్రెస్లో ఆడమ్స్ అనే ఆయన తన రచనల్లో అమెరికన్ డ్రీమ్స్ అనేటువంటి కాన్సెప్ట్ని ప్రవచించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. అసలు ఈ అమెరికన్ డ్రీమ్స్ అంటే ఏంటి అంటే, అమెరికన్ డ్రీమ్స్ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, లేదా ఆ రచయిత యొక్క ఉద్దేశం ఏంటంటే, కష్టపడే తత్వం గల వారు ఎవరైనా సరే జీవితంలో విజయం సాధించగలరు, వారికి ఏ సామాజిక తరగతి అడ్డంకి కాదు అనేటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ఇదే కాన్సెప్ట్ అమెరికాను ఒక సుసంపన్నమైన దేశంగా మరి మార్చడానికి దోహదపడింది అని చెప్తాను. ఎందుకంటే తర్వాత కాలంలో మరి ప్రపంచం నలుమూల నుంచి కూడా అమెరికాకు వచ్చి అమెరికాలో స్థిరపడి, లేదా అమెరికాలో తమ శక్తియుక్తులను దారపోసి అమెరికాను సుసంపన్నమైన దేశంగా చేయడానికి వారి యొక్క కృషి ఈ అమెరికాకు దోహదపడిందని చెప్పాలి. ఎందుకంటే అంతకుముందే మరి 1849లోనే అక్కడ బంగారు గనులను కనుగొనడంతో ఇంకా రాత్రికి రాత్రే సంపన్నం కావాలన్నటువంటి అమెరికన్ డ్రీమ్ వారికి ఏర్పడిందనమాట. ఇంకా అసలు అనేక మందిని హక్కును చేర్చుకున్న అమెరికా అవకాశాలను కలిగించింది. అసలు అమెరికా అవకాశాల భూమిగా ఎప్పుడు మారిందంటే, అమెరికా అవకాశాల భూమిగా ఒక నిర్దిష్ట కాలంలో మారలేదండి. శతాబ్దాల తరబడి కాలక్రమేణా అమెరికా అవకాశాల భూమిగా మారింది.
17వ శతాబ్దంలోనే అక్కడ రవాణా వ్యవస్థ విస్తరించడం కానీ, రైల్వేల విస్తరణ కానీ ఈ అమెరికా అభివృద్ధికి దోహదపడింది. అలాగే ఇంకా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధంలో అతి తక్కువ నష్టపోయిన దేశం అమెరికా. స్వల్పంగా నష్టపోయింది కాబట్టి అమెరికా త్వరితగతిని ఇతర దేశాల కంటే ఎక్కువ అభివృద్ధి చెందడానికి అది కారణమైంది. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో మధ్యప్రాచ్యంలో చెలరైనటువంటి యూదు వ్యతిరేక హింస, ఆ యూదు వ్యతిరేక హింసను నుండి తప్పించుకోవడానికి యూదులు అక్కడ పడినటువంటి శ్రమలు లేదా అటువంటి దారిద్ర్యము లేదా సామాజికంగా రాజకీయంగా అణచివేతకు గురైనప్పుడు వారు అక్కడ నుంచి పారిపోయి అమెరికా రావడానికి కారణమైంది. అమెరికాకు వచ్చిన తర్వాత ఇక్కడ మరి విస్తారమైన భూములు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విస్తారమైన వనరులు వారికి చూసినప్పుడు వారికి స్వేచ్ఛ ప్రసాదించినట్టు అయిందనమాట. తర్వాత ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా మేధో వలస ఇక్కడికి రావడం ప్రారంభమైంది. కాబట్టి అమెరికా అవకాశాల భూమిగా మారడానికి ఈ యొక్క మరి ఎమ్మా లాజరస్ రాసినటువంటి గివ్ మీ యువర్ టైడ్ యువర్ పూర్ అనేటువంటి మాటలు కానీ, అలాగే జేమ్స్ ఆడమ్స్ ప్రవచించినటువంటి అమెరికన్ డ్రీమ్స్ అనేటువంటి కాన్సెప్ట్ కానీ అమెరికా గతిని మార్చివేయడానికి ఎంతగానో దోహదపడినాయి. అనేక మంది ప్రపంచం నలుమూల నుంచి ఆశావాద దృక్పథులందరినీ కూడా ఇక్కడికి రావడానికి కారణమైంది అని చెప్పాలి. దీంతోపాటు మరి ఇక్కడికి వచ్చిన వారు అమెరికాను సుసంపన్నం చేశారు, అలాగే వారు కూడా అభివృద్ధి చెందారు. అలాగే ఇంకా అమెరికా అగ్రరాజ్యంగా సుసంపన్నమైన దేశంగా మారడానికి అమెరికా యొక్క విశాల దృక్పథం అని కారణం అని కూడా చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.